హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ముక్కుపుడక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మాయ అవని దగ్గరకు వచ్చి తాళి తీయటానికి సిద్ధంగా ఉండు అవని అని చెప్పి అంటూ ఉంటుంది. నిన్ను మా ఊరి నుంచి తరిమి కొడతాను అని చెప్పి అవని మాయను అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు అవని, నీ కూతురు నా దగ్గర ఉంది అని మాయ చెప్తూ ఉంటుంది. ఆంజనేయుడు ఏమీ చెయ్యలేవడని రావణుడి సైన్యం కూడా అనుకుంది. కానీ ఆంజనేయుడు లంకను తగలబెట్టలేదా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరే, మండపంలో చూసుకుందాము అని చెప్పి మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని ఒంటరిగా నుంచొని, నేను పల్లెటూరి ప్రజలకు మెసేజ్ పెట్టాను, అందరూ మెసేజ్ చూసుకొని అక్షయ్ను కాపాడటానికి వెళ్ళుంటారా, అక్షయ్ను కాపాడి తీసుకొస్తే నేను ఇక్కడ ఈ మాయ భరతం పట్టొచ్చు అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలందరూ కలిసి 4వ వీధిలో ఉన్న ఇళ్ళన్నీ కూడా వెతుకుతూ ఉంటారు. కొంతమంది అక్షయ్ను బంధించిన ఇంటి దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. ఇక డోర్ అలా పల్లెటూరి ప్రజలు కొడుతూ ఉంటే మాంత్రికుడు ఈ సమయంలో డోర్ ఎవరు కొడుతున్నారు, ఇప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్షయ్ను బంధించిన విషయం బయట ఉన్న వాళ్లకు తెలిసిపోతుంది, డోర్ ఓపెన్ చేయకపోవడమే మంచిది అని చెప్పి మాంత్రికుడు మనసులో అనుకుంటూ ఉంటాడు. లోపల ఎవరైనా ఉన్నారా, డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి పల్లెటూరి ప్రజలు డోర్ కొడుతూ ఉంటారు. ఎంత డోర్ కొట్టినా కూడా డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఇంట్లో ఎవరూ లేరేమో అని చెప్పి పక్క ఇంటికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇక అలా ఆ వీధి మొత్తం పల్లెటూరి ప్రజలు అక్షయ్ కోసం వెతుకుతూ ఉంటారు. అన్ని ఇల్లు ఎతికినా కూడా అక్షయ్ ఎక్కడా కనిపించకపోవడంతో పల్లెటూరి ప్రజలంతా ఒక చెట్టు దగ్గరకు వస్తారు. అక్షయ్ అమ్మ ఈ ఊరిలోనే 4వ వీధిలో ఒక ఇంట్లో బంధించి ఉందని అవనమ్మ చెప్పింది. ఈ ఊరిలో 4వ వీధిలో ఉన్న ఇళ్ళన్నీ కూడా వెతికాము, ఎక్కడ అక్షయ్ అమ్మ కనిపించలేదు. అక్షయ్ అమ్మను మనం తీసుకెళ్తేనే అవనమ్మ ఆ మాయ గురించి అన్ని విషయాలు బయట పెట్టి తన జీవితాన్ని నిలబెట్టుకోగలిగేది. కానీ అక్షయ్ అమ్మ మనకి ఎవరికి కనిపించలేదు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అవును, అన్ని ఇల్లులు వెతికారా అని చెప్పి ఊరి పెద్ద అడుగుతూ ఉంటాడు. అన్ని ఇల్లులు వెతికాము అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మరి అవనమ్మ ఇక్కడే ఎక్కడో అక్షయమ్మ ఉందని చెప్పింది, కానీ అక్షయమ్మ మనకు కనిపించకపోవడం ఏంటి, ఒక్కసారి బాగా గుర్తు చేసుకోండి. అన్ని ఇళ్ళు వెతికారా, అన్ని ఇల్లు డోర్లు ఓపెన్ చేసి చూసారా అని చెప్పి పల్లెటూరి పెద్ద అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు, మేము ఇల్లు వెతికేటప్పుడు ఒక ఇంటి డోరు ఓపెన్ చేయలేదు అని చెప్పి ఒక ఆవిడ పల్లెటూరి పెద్దకు చెప్తూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయలేదా, తాళం ఏమైనా వేసుందా అని చెప్పి పల్లెటూరి పెద్ద అడుగుతూ ఉంటాడు. తాళం కూడా ఏమీ వేసలేదు, ఎంత కొట్టినా డోర్ ఓపెన్ చేయకపోయేసరికి ఇంట్లో వాళ్ళు లేరేమో అని చెప్పేసి మేము వచ్చేసామండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే అక్షయమ్మ ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఉంటుంది, పదండి మనమంతా కలిసి వెళ్ళి అక్షయమ్మను కాపాడదాం అని పల్లెటూరి ప్రజలందరూ కలిసి అక్షయ్ను బంధించిన ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాయ ఒక రూమ్లోకి వెళ్తుంది. తన మంత్రశక్తితో స్వామిని చూస్తూ ఉంటుంది. ఏంటి మాయ, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందా అని చెప్పి మాంత్రికుడు మాయను అడుగుతూ ఉంటాడు. స్వామి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అవని అమ్మవారి ప్రసాదం కూడా తయారు చేసింది, నన్ను బలవంతంగా తినిపించాలని చూసింది, కానీ వేదవతి కోసం నేను ఫాస్టింగ్ ఉంటున్నానని అబద్ధం చెప్పి ప్రసాదం తినకుండా తప్పించుకున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావు మాయా, నువ్వు ప్రసాదం తిని ఉంటే కనుక నీలో ఉన్న మంత్రశక్తి అంతా కూడా పోయేది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. నువ్వు ముందు ఒక్కసారి ఆ విషయం నాకు చెప్పబట్టే నేను జాగ్రత్త పడ్డాను స్వామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక ఈ పెళ్ళి జరుగుతుంది మాయా, నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు, నీకు అడ్డుగా ఉన్న నీ తల్లిదండ్రులను అక్కడ ప్రమాదానికి గురి చేశాను, ఇక్కడ అవనిని తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ అవనిని అడ్డుకుంటున్నాను. ఇక నువ్వు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. శ్రీకర్ ముహూర్త సమయానికి నీ మెడలో తాళి కడతాడు, అనుకున్న విధంగానే ముక్కు పుడకను సంపాదిస్తావు, ప్రపంచాన్ని శాసించే శక్తిని పొందుతావు, ఇక నీకు తిరుగనేది ఉండదు మాయా, నీ కోరిక నెరవేరబోతుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. అంతా నీ వల్లే జరుగుతుంది స్వామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయా, నువ్వు ఎక్కువ సమయం నాతో మాట్లాడటం అంత మంచిది కాదు అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే జై జట జై జట అని చెప్పి మాయ అంటూ ఉంటే ఇక స్వామి కూడా జై జట జై జట అంటూ మాయమైపోతాడు.
ఇక ఇదంతా చూస్తున్న అక్షయ, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది ఆ మాయతోనే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏయ్, నువ్వు చిన్నదానివైనా కూడా చిన్నదానిలాగా మాట్లాడట్లేదు. పెద్దవాళ్ళ మాటలు మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళని నిన్ను వదిలిపెడతాను అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. నువ్వు అమ్మవారితో పెట్టుకుంటున్నావు. అమ్మవారు నిన్ను క్షమించదు. ఆ మాయను కూడా క్షమించదు. ఇప్పటికైనా చేస్తుంది తప్పని తెలుసుకొని నువ్వు ఇవన్నీ చేయటం మానేస్తే ఆ అమ్మవారు నిన్ను క్షమిస్తుంది అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. అమ్మవారా? ఆ అమ్మవారు మమ్మల్ని ఏమీ చేయలేవదు అని చెప్పి సామి పకపకమని నవ్వుతూ ఉంటాడు. ఆ అమ్మవారు మీకు మాత్రమే మంచి చేస్తుంది. మమ్మల్ని చూస్తే ఆ అమ్మవారు బెంబేలెత్తిపోతుంది అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. చూస్తూ ఉండు, నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి ఆ అమ్మవారు తప్పకుండా నీకు శిక్ష వేస్తుంది అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటే, ఏయ్, నోరు మూసుకొని సైలెంట్గా కూర్చో అని చెప్పి సామి అక్షయ్ను బెదిరిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలందరూ కలిసి అక్షయ్ను బంధించిన ఇంటి దగ్గరికి వస్తారు. లోపల ఎవరున్నారు, డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి పల్లెటూరి ప్రజలు కొడుతూ ఉంటారు. వీళ్ళేంటి మళ్ళీ వచ్చారు అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ సామి బంధించిన మనుషులు సౌండ్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏయ్, ఏంటి సౌండ్ చేసి బయట వాళ్లకు మీరు లోపల ఉన్నారని తెలియజేయాలనుకుంటున్నారా? నా శక్తితో మిమ్మల్ని అంతం చేయగలను అని సామి బెదిరిస్తూ ఉంటాడు. ఇక పల్లెటూరి ప్రజలందరూ కలిసి ఎంత కొట్టినా కూడా డోర్ ఓపెన్ చేయట్లేదు. ఖచ్చితంగా అక్షయమ్మను ఈ ఇంట్లోనే ఆ మాంత్రికుడు బంధించి ఉంచి ఉంటాడు. డోరు పగల కొడదాం అని చెప్పి మాట్లాడుకుంటారు. వాళ్ళు అందరూ కలిసి డోర్ని పగల కొడుతూ ఉంటారు. ఇదేంటి ఇంత గట్టిగా డోర్ని కొడుతున్నారు? డోరు ఓపెన్ చేసుకొని లోపలికి వస్తే నేను ఈ అక్షయ్ను ఇక్కడ బంధించానన్న విషయం వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అసలు వాళ్ళకు అనుమానం వచ్చిందా? అందుకే ఇంత బలంగా డోర్ని కొడుతున్నారా అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లెటూరి ప్రజలందరూ కలిసి డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్తారు. అక్కడ మాంత్రికుడు కూర్చొని ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్త ఇద్దరిని కూడా కట్టిపడేసి అక్షయ్ను సోఫాలో కూర్చోబెట్టి ఉంచిన మాంత్రికుడిని చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఏయ్, ఎవరు మీరంతా అని చెప్పి సామి అడుగుతూ ఉంటాడు. మా అక్షయమ్మను బంధించింది నువ్వేనారా? మా అక్షయమ్మను కాపాడుకోవడానికి వచ్చాము అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ పిల్లను కాపాడటం కోసం మీరు వచ్చారా? మీ తరం కాదు అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. వీడు ఎవరో మన ఊరివాడు కాదు, పరాయి ఊరి నుంచి వచ్చాడు. వీడికి మన ఊరి పవర్ ఏంటో చూపించాలి, కానివ్వండి అని పల్లెటూరి ప్రజలందరూ కలిసి సామిని కొడుతూ ఉంటారు. ఏయ్, కొట్టకండి కొట్టకండి అని చెప్పి సామి అంటూ ఉంటాడు. వీడిని కొట్టి మన అక్షయమ్మను మనం తీసుకుని వెళ్దాము అని చెప్పి పల్లెటూరి ప్రజలు ఇక సామిని కొడుతూ ఉంటారు. ఇక అలా సామిని కొడుతూ ఉంటే సామి దెబ్బలతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. వాడు పారిపోతున్నాడు, పట్టుకోండి, వాడిని తీసుకొచ్చి చెట్టుకు కట్టిపడేద్దాం అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అనుకుంటూ ఉంటారు. ఇక ఆ సామి పారిపోతూ ఉంటే సామి వెనుక పల్లెటూరి ప్రజలు పడుతూ ఉంటారు. ఇక కొంతమంది ఆడవాళ్ళు అక్షయ్ దగ్గరకు వెళ్ళి, అక్షయమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నాకు ఏమీ కాలేదు, అక్కడ మా నాన్నకు మాయకు పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది. ఇంకా పెళ్లి జరగలేదమ్మా, నిన్ను తీసుకెళ్ళి అవనమ్మకు అప్పచెప్తే అవనమ్మ మిగతా పనులు చూసుకుంటుంది అని చెప్పి పల్లెటూరి ప్రజలు అక్షయ్కు చెప్తూ ఉంటారు. నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళటం మంచిది కాదు, నేను సేఫ్గా మీ దగ్గరే ఉన్నానని అమ్మకు చెప్పండి అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడే అవనమ్మకు ఫోన్ చేస్తాము అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా కలిసి అవనికి ఫోన్ చేస్తారు. హలో, ఎవరు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మేమమ్మా పల్లెటూరి వాళ్ళము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏంటి ఇలా ఫోన్ చేశారు? నా కూతురు అక్షయ ఆచూకీ కనిపెట్టారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అక్షయమ్మ ఎక్కడ ఉందో తెలుసుకున్నామమ్మా, ఆ మాంత్రికుడిని తరిమి తరిమి కొట్టాము, అక్షయమ్మ సేఫ్గా మా దగ్గరే ఉంది అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. చాలా మంచి సహాయం చేశారండి, మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అయ్యో అవనమ్మ, మా పల్లెటూరి ప్రజలు బాగుండాలని, పంటలు బాగా పండాలని నువ్వు మా కోసం ఎన్నోసార్లు అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసి ఇచ్చావు. అలాంటిది మేము మీకు ఎలాంటి చిన్న సహాయం కూడా చేయలేమమ్మా అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, నేను చేసిన పనిని గుర్తు పెట్టుకొని కృతజ్ఞతతో నా కూతుర్ని కాపాడారు అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా, అక్షయమ్మను అక్కడికి తీసుకురమ్మంటారా అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. వద్దు, అక్షయ్ను మీ దగ్గరే ఉంచండి, నేను చెప్పిన సమయానికి అక్షయ్ను తీసుకొద్దురు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది.
సరే అమ్మా ఉంటాము అని చెప్పి పల్లెటూరి ప్రజలు ఫోన్ కట్ చేస్తారు. ఇక మరోవైపు వేదవతి చాలా సంతోషంగా శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, ఒరే శ్రీకర్, ముహూర్తానికి టైం అవుతుంది, రారా మండపంలోకి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వేదవతి ప్రసాదరావు శ్రీకర్ని తీసుకొని మండపంలోకి వస్తూ ఉంటారు. అవని ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఇదేంటి, పెళ్లికి పిలిచిన పల్లెటూరి పెద్దలు ఎవరూ కూడా రాలేదు, అవని మాత్రమే మండపంలో ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఈ అవనే వాళ్ళకు ఏదో చెప్పి రాకుండా చేసి ఉంటుందండి అని చెప్పి వేదవతి అంటుంది. అవని చెప్తే పల్లెటూరి ప్రజలు ఎందుకు వింటారు వేద, పల్లెటూరి ప్రజలకు ముందు నువ్వు, ఆ తర్వాతే అవని కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అసలు వీళ్ళంతా ఎందుకు రాలేదండి, ఈ పెళ్లి ఆపటం కోసమే, అవనికి అండగా ఉండటం కోసమే రాలేదా అని చెప్పి వేదవతి అంటుంది. ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటే, ఎవరు వచ్చినా రాకపోయినా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటే సరిపోతుంది కదండి, పెళ్లి జరిగి తీరుతుంది, అవనికి బుద్ధి చెప్పి తీరుతాను అని చెప్పి వేదవతి అంటుంది. నిహారిక, వసంత, వెళ్ళండి, వెళ్ళి మాయను కూడా తీసుకురండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు. అవని కాలు మీద కాలు వేసుకొని మండపం ఎదురుగా కూర్చొని ఉంటుంది. మాయను కూడా తీసుకొని వచ్చి మండపంలో కూర్చోబెడతారు. అప్పుడే పల్లెటూరి ప్రజల నుంచి అవనికి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి మళ్ళీ ఫోన్ చేశారు, ఆ మాంత్రికుడు మళ్ళీ వచ్చి అక్షయ్ని ఏమైనా చేశాడా అని చెప్పి అవని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అలాంటిది ఏం లేదమ్మా, అక్షయ్ అమ్మ సేఫ్గానే ఉంది. ఇంకొక విషయం చెప్పాలి, ఆ మాయ పేరెంట్స్ అన్నీ ఇద్దరు వచ్చారు, వాళ్ళు గాయాలతో రక్తంతో ఉన్నారమ్మా, వాళ్ళు మండపం దగ్గరికి వెళ్ళాలని మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మాయ పేరెంట్సా, శశిధర్ మాధవి గారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మీ పేర్లేంటి అని చెప్పి పల్లెటూరి ప్రజలు శశిధర్ మాధవిని అడుగుతూ ఉంటారు. శశిధర్ మాధవి అని చెప్పి చెప్పడంతో, మీరు చెప్పిన పేర్లేనమ్మా వాళ్ళ పేర్లు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు. ఏరి ఒకసారి వాళ్ళకు ఫోన్ ఇవ్వండి అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శశిధర్ మాధవితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. శశిధర్ గారు, మాధవి గారు, ఏమైంది మీకు, మీకు ఒంటి నిండా గాయాలు, రక్తం ఎందుకున్నాయి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, ఆ మాయ గురించి నీకు చాలా విషయాలే చెప్పాలి, ఈ పెళ్ళి ఆపాలి, అందుకే మేము పల్లెటూరికి వచ్చామమ్మా అని పల్లెటూరు ప్రజలు చెప్తూ ఉంటారు. మాయ గురించి చాలా విషయాలు చెప్పాలా, ఏంటవి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాయ అడవిలో మాకు దొరికిందని చెప్పాం కదమ్మా, ఆ అడవిలో ప్రజలతో కలిసి ఆ మాయ చాలానే తాంత్రిక పనులు చేస్తుందమ్మా, ఆ మాయకు చాలామంది మాంత్రికులు తెలుసమ్మా, మాంత్రిక శక్తులు కూడా తెలుసు అని చెప్పి శశిధర్ మాధవి చెప్తూ ఉంటారు. ఆ విషయాలు మాకు తెలిసాయని చెప్పి మాయ మమ్మల్ని చంపాలని చూసింది అని శశిధర్ మాధవి చెప్తూ ఉంటారు. ఏమండి, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ప్రమాదం, ఆ మాయ తన శక్తులతో మీతో నిజం చెప్పకుండా అడ్డుకుంటుంది, కాస్త వెయిట్ చేయండి, నా కూతురు అక్షయ్ కూడా పల్లెటూరి ప్రజల దగ్గరే ఉంది, నేను చెప్పిన సమయానికి మీరు ఇక్కడికి రండి, అప్పుడు ఆ మాయ గురించి అన్ని విషయాలు బయట పెడుదురు అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా అని చెప్పి శశిధర్ మాధవి చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి, అవని, మండపంలోకి మాయా శ్రీకర్లు వచ్చారు, నువ్వు మంగళసూత్రం తీసే సమయం ఆసన్నమైంది, నీ మెడలో ఉన్న మంగళసూత్రం తీసిస్తే శ్రీకర్ ఆ తాలిని మాయ మెడలో కడతాడు అని చెప్పి వేదవతి అంటుంది. ఇక అవని లేచి నుంచుంటుంది. నీ పొగరబోతుతనానికి ఆ అమ్మవారే నీకు బుద్ధి చెప్తుంది అవని అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా అవని లేచి నుంచొని శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. శ్రీకర్ అవనితో ఇలా అంటూ ఉంటాడు, ఈరోజు మన జీవితాలు ఇలా అవ్వటానికి కారణం నువ్వే అవని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఏం చూస్తున్నావు అవని, నీ మెడలో ఉన్న తాళిని తీయి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవని తాళిని తీసినట్టే బయటికి తీసి చూసుకుంటూ ఉంటుంది. ఇక చూసింది చాలు, నీ మెడలో ఉన్న తాళిని తీసి ఇలా ఇవ్వు అని వేదవతి చెయ్యిని చాచుతుంది. నా మెడలో ఉన్న తాళిని తీయటం కాదు అత్త, బావ చేతిలో ఉన్న తాళిని కింద పడేయమని చెప్పు అని చెప్పి అవని అంటుంది. దాంతో మాయ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. బావకు ఆ మాయకు పెళ్లి జరగట్లేదత్త అని చెప్పి అవని అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.